వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోసం వీళ్ళు ఆత్మగౌరవ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి, సిపిఎస్ రద్దు ఏంటి, అసలు ఓపీఎస్ కావాలంటున్నారు, ఎందుకు అంటున్నారు, ఇట్లాంటి అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏం పేరు అన్న పేరు? నా పేరు తిరుపతి. నేను ఎస్జిటి టీచరు, మెదక్ జిల్లా చేగుంట మండల్ ఎంపీపీఎస్ బోనాల్లో పనిచేస్తాను. అయితే ఒక ఉద్యోగి తన ఉద్యోగ విరమణ తర్వాత ఏదైతే భద్రత కోరుకుంటాడో దాని పేరే పెన్షన్. 1/9/2004 నుంచి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి పెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఆ రద్దును నిరసిస్తూ ఆ రోజు నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డు మీద ఎక్కి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర వేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా గౌరవంగా రావాల్సినటువంటి పెన్షన్ విధానము 1980 పెన్షన్ రూల్స్ అని పిలిచినటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగి హక్కు తన శక్తినంతా దారపోసి 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన తర్వాత ఆ ఉద్యోగికి ఆసరాగా ఉండడం కోసం పెన్షన్ ఇవ్వడము ప్రభుత్వాల హక్కు. ఆ హక్కును కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు ఎన్నికలలో గెలిచేంత వరకు వాగ్దానాలు ఇచ్చి అధికారంలో గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను మర్చిపోయి ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్న ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తూ ఉన్నాము. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వందలాది వేలాది సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ను రద్దు చేసేంత వరకు మేము వెనుకడుగు వేయలేమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసము సెప్టెంబర్ 1 అయిన సిపిఎస్ విధానము అమలుపరిచిన రోజు అయినా ఈరోజు వేలాది సంఖ్యలో ఇక్కడికి ఉద్యోగులు విచ్చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎన్నికలలో హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగి యొక్క హక్కు పెన్షన్ అనేది మీరిచ్చే భిక్ష కాదు. కాబట్టి అన్ని వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయులు పదవీ విరమణ తర్వాత గౌరవంగా బతకడానికి పెన్షన్ ఉపయోగపడుతుంది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాలకు సూచన చేయడం జరిగింది. ఉద్యోగి హక్కు పెన్షన్ తీసుకోవడం అది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని న్యాయస్థానాలు కూడా తెలియపరచడం జరిగింది. మరి ఉద్యోగుల యొక్క భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్ఎస్డిఎల్కు ఆ ట్రస్టుకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు సెప్టెంబర్ 1న టీజీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కూడా భాగస్వామ్యం కాబట్టి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంటే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ జరుగుతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రభుత్వం 9 సంవత్సరంలో కొన్ని సంఘాలు ప్రభుత్వం తొత్తుగా పనిచేయడం వలన ఇటువంటి సమస్య ఎదుర్కోవడం జరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అవకాశం ఉండే అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది పాత పెన్షన్ విధానం ఉంటే కొత్త అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ సిపిఎస్ విధానం పోవడం జరిగింది. అప్పుడున్నటువంటి కొన్ని సంఘాలు ప్రభుత్వానికి తొత్తుగా పనిచేయడం వలన ఈరోజు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్ విద్రోహ దినంగా మేము 2004 నుంచి కూడా పాటిస్తూ వస్తున్నాం. అయితే పెన్షన్ అనేది ఉద్యోగుల యొక్క హక్కు. అది ఆ హక్కులను కాలరాస్తున్నటువంటి ఇప్పటి వరకు కాలరాసినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, నిజానికి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిర్రు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి పెన్షన్ అనేది ఉద్యోగులకు తప్పకుండా ఇవ్వాల్సినటువంటి
బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే మొన్న ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కూడా మేము సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామనేటటువంటి అంశం దాంట్లో పెట్టడం జరిగింది. మీరు ఆ మేనిఫెస్టోలో ఏదైతే విషయం పెట్టిరో దానికి అనుగుణంగా అదే మాట కట్టుబడి మీరు తప్పకుండా సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎస్ ఆత్మగౌరవ సభ ఒకటి నిర్వహించుకుంటున్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనే డిమాండ్తో ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి తపస్సు జనరల్ సెక్రటరీ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రటరీ నవాజ్ సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ మళ్ళీ ఉన్న బలంగా జేఏసీలు ఎంత సిపిఎస్ అంశాన్ని ముందుకు తీసుకున్నాయి, భుజాలకు ఎత్తుకున్నాయి, ఏంటి అసలు రద్దు చేసే అవకాశం ఉందా? ఈ గవర్నమెంట్ రద్దు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో 6 నెలల్లో ఏదైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అదే దాన్ని బేస్గా ఈరోజు తీసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈరోజు సిపిఎస్ విధానం పైన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత 15 రోజుల నుండి మరి వివిధ జిల్లాలలో అన్ని జిల్లాలలో పర్యటన చేస్తూ మా యొక్క ఏది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏదైతే ఉందో దానికి జేఏసీగా మద్దతుగా ఉంటూ మరి ఈరోజు ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మరి వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఆధారంగా ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన. సరే, ఇప్పుడు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించడానికి రాష్ట్ర గవర్నమెంట్కి ఏమన్నా ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంటుందా? దీని ద్వారా ఆర్థికంగా ఎటువంటి భారం పడేది లేదు ప్రభుత్వం పైన. కాబట్టి రాబోయే రోజులలో కూడా ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మరి మేము కోరుతా ఉన్నాం.